హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ పచ్చడి పెట్టి చూపిస్తున్నాను. ఇది 2 కేజీల చికెను, ధనియాలు, జీలకర్ర, మెంతులు, 2 నిమ్మకాయలు, ఇలాచీలు, చెక్క, సాజీరా ఇవన్నీ మనము ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, పట్టా, సాజీరా అన్నీ ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి, పౌడర్ చేసుకోవాలి, మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం పౌడర్ అయినాక తీసి పక్కకు పెట్టుకొని మనము చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా, వాటర్ లేకుండా తీసేసి మొత్తం జల్లెట్లు వేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత ఆయిల్ వేడెక్కినాక పీసులన్నీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఎక్కువ గట్టిగా చేయొద్దు, పీసులు మామూలుగానే చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ గట్టిగా చేస్తే పీస్ అనేది గట్టిగా ఉంటుంది, బాగుండదు. చూడండి, ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఈ కలర్ వచ్చే వరకు పీసులన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ కలర్ వస్తే చాలన్నమాట. ఎక్కువ మరీ రెడ్గా చేయొద్దు, చేస్తే పీస్ అనేది గట్టిగా అయిపోతుంది, తినేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. అన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసులన్నీ ఫ్రై అయిపోయినాయి. 2 నిమ్మకాయలు రసం తీసి పక్కకు పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ వేడి ఉన్న ఆయిల్నే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట. బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకోవద్దు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే మాడిపోతుంది, వాసన వస్తుంది అది. అందుకే గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటే బాగుంటుంది. అంతా వేసేసి ఆయిల్ వేసేసేయాలి, కలుపుకోవాలి. తగినంత కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. నేను మాత్రం 4 స్పూన్లు వేసినాను, 2 కేజీలు కదా పడుతుంది. ఉప్పు కారం బాగుంటేనే చట్నీ టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది, బూజు రాదు. లేకపోతే ఉప్పు కారం తక్కువ ఉంటే బూజు వస్తుంది. పసుపు, కారము మనము ఇప్పుడు అన్ని పౌడర్ చేసుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఇలాచి, సాజీరా అవన్నీ మనం ఇందులో ఆయిల్లోకి వేసేసి కలిపేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం అంతా ఇలా కలిపేసేసుకోవాలి. ఆయిల్లో మొత్తం వేసేసి కలిపిన తర్వాత ఇప్పుడు చికెన్ పీసులు ఉన్నాయి కదా, అంతా ఇందులోకి వేసేసి కలపాలన్నమాట. మంచిగా పట్టియాలి ఉప్పు కారము. ఇది 1 మంత్ నిల్వ ఉంటుంది, ఏం ఖరాబ్ కాదు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, బయట కూడా ఉంటుంది. మొత్తం అంతా వేసేసి కలిపేసేసుకోవాలన్నమాట. నిమ్మకాయ మనము లాస్ట్లో రసము తర్వాత పోసుకోవాలి. మొత్తం చల్లారిన తర్వాత పోసుకోవాలి. వేడి మీద పోస్తే చేదవుతుంది. ఇప్పుడు పోసేసి చల్లారింది, కలిపేసేద్దాము. చూడండి, వేసేసి కలిపేసేసినాం, అయిపోయింది. చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు చికెను మనము ఒక బాటిల్లోకి వేసి స్టోర్ చేసి పెట్టుకుందాము. 1 మంత్ దాకా ఉంటుంది, ఏం ఖరాబ్ కాదు. ఇది బయట అన్నంలకు, చపాతీలకు బాగుంటుంది. నేను చేసిన చికెన్ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.